హాయ్ ఆల్ ఇప్పుడే క్రంచీ రోల్లో రీసెంట్గా 12 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్న ఒక కొత్త యానిమే చూసా. టైటిల్ వచ్చేసి జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ పార్టీ ఆఫ్ నన్ అనమాట. యాక్చువల్గా టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి స్టార్ట్ చేసామాట. అంటే పెద్దగా స్టోరీని అయితే వీళ్ళు ఇంకా రివీల్ చేయలేదు, కానీ చాలా స్మూత్గా వెళ్ళిపోయింది. అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు. నేనైతే బింజ్ వాచ్ చేసామాట. యాక్చువల్గా ఇది ఎలా ఉంటుందంటే సోలో లెవెలింగ్కి కొంచెం సిమిలర్గా ఉంటుంది. ఆ డంజన్స్ కానీ, ఆ చంపడం కానీ, ఆ మాన క్రిస్టల్స్ కానీ దీంట్లో సిస్టమ్ గట్రా ఏమి ఉండదు అనమాట. మన హీరోని పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళందరూ డంజన్కి వెళ్ళి ఫైట్ చేస్తారు కదా, ఎస్ ర్యాంక్ ఏ ర్యాంక్ అని ఇలా ఉంటాయి కదా. సేమ్ అదే కాన్సెప్ట్ దీంట్లో ఉంటుంది అనమాట. దీంట్లో ఆ హీరో ఉండడు అంతే, మన సంజంగ్ ఉండడు అనమాట దీంట్లో. యాక్చువల్గా ఈ యానిమేలో ఈ సీజన్ స్టోరీ ఏంటంటే, మన హీరో ఒక గిల్లో ఉంటాడు. దాని పేరు వచ్చేసి హీరోస్ పార్టీ. మనోడిని తీసేస్తారన్నమాట. ఎందుకంటే మనోడు యూజ్లెస్, వాడు పనికిరాడు. వాడు లేకపోయినా సరే మనం ఇంకా మంచి బ్యాటిల్స్ గెలవచ్చు, వీడి ప్లేస్లో ఇంకొకరిని పెట్టుకుందామని చెప్పి వీడిని తీసేస్తారు. మన హీరోకి అసలైన జర్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. మనోడు వెళ్ళి వేరే పార్టీలో జాయిన్ అవ్వాల్సి వస్తుంది కొన్ని రీజన్స్ వల్ల. అక్కడ మనోళ్ళు వీడికి వాల్యూ ఎక్కువ ఇస్తారు. తర్వాత ఒక క్రేజీ ఇన్సిడెంట్ జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళకి తెలిసి వచ్చేది ఏంటంటే, మన హీరో లేకపోతే వాళ్ళు ఏది గెలవలేరు అనమాట. ఆ టైటిల్కి జస్టిఫికేషన్ అక్కడ జరుగుతుంది, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అని. దానికి పీక్ మాట. 6th ఎపిసోడ్లో ఒక ఫైట్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్. అది చాలా చాలా నచ్చింది నాకు. క్రేజీ గూస్ బంప్ స్టఫ్ అన్నమాట. చాలా బాగుంటుంది అది. దాని తర్వాత మనోడిని అందరూ రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత ఏమైంది అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ అన్నమాట. ఈ సీజన్ ఎండింగ్కి వచ్చేసరికి కొన్ని చిన్న చిన్న ట్విస్ట్లు అనేవి రివీల్ చేశారన్నమాట. మనోడికి ఏదో సీక్రెట్ ఉంది. సో మనోడు నార్మల్గా చాలా పవర్ఫుల్ అన్నమాట. కానీ మనోడిని ఏదో ఆపుతుంది. అండ్ ప్లస్ మనోడు గతం మర్చిపోయాడు, చిన్నప్పుడు జరిగింది ఏదో మర్చిపోయాడు. అదంతా కూడా ఒక సస్పెన్స్ కింద దీంట్లో హోల్డ్ చేసి పెట్టారు. అండ్ ఇంకా కొంతమంది డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు మనోడి కన్నా కూడా చాలా స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళందరినీ మెల్లమెల్లగా ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. సో నెక్స్ట్ సీజన్ అయితే రచ్చ ఉండబోతుంది. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. క్రేజ్ అనిపించింది అనమాట. దీంట్లో పవర్ సిస్టమ్ బాగుంది, పవర్స్ బాగున్నాయి. కానీ ఏంటంటే పవర్స్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరు. ఫటా అప్పటికప్పుడు మనోడు వాడేస్తూ ఉంటాడు అనమాట. కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. మేబీ సీజన్ 2లో వాటికి క్లారిటీ ఇస్తారేమో, చూడాలి. సోలో లెవెలింగ్ లాంటి యానిమే ఒకటి చూడాలనుకుంటే ఈ యానిమేని ఒక ట్రై ఇవ్వండి. యానిమే అయితే చాలా బాగుంది. నాకైతే అసలు టైం తెలియలేదు. ఎస్పెషల్లీ 6th ఎపిసోడ్ అయితే బ్యాంగర్ మాట. క్రేజీ ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఇది మనకి తెలుగులో అవైలబుల్గా లేదు, ఇంగ్లీష్ విత్ సబ్ టైటిల్స్ అనమాట. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ లాట్ అండి.